మంత్రిగా ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన వ్యక్తే అవినీతికి పాల్పడితే ఇక పేదల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అంబటి రాంబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు. తన బిడ్డ చనిపోతే ప్రభుత్వం నుంచి అందిన సాయంలో 2.5 లక్షలు మంత్రి అంబటి అడగడం దారుణమన్నారు. మృతుని తల్లి వెంకయ్యమ్మకు న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకైనా సిద్ధమంటున్న గాదే వెంకటేశ్వరరావుతో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. యువకుడు మృతికి సంబంధించి 5 లక్షల చెక్కు ప్రభుత్వం నుంచి సాయంగా అందించే పరిస్థితి అయితే ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి ఆ చెక్కుని ఇవ్వడం అనేది జరగలేదు. అసలు ఏం జరిగింది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ ఇష్యూ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అవ్వబోతుంది? దీన్ని మనం కనుక చూసినట్టయితే మాత్రం ఆ యువకుడు ఆ రోజు అక్కడ రెస్టారెంట్లో పనిచేయడానికి అని వెళ్ళిన తర్వాత మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి సార్? అందరికీ నమస్కారం అండి. సత్తెనపల్లిలో ఈ గంగమ్మ కుమారుడు ఏదైతే అక్కడ రెస్టారెంట్ ఉందో ఆ రెస్టారెంట్లో ఉన్నటువంటి ఆ స్ప్లిట్ ట్యాంక్ నిండిపోతే దాన్ని క్లీన్ చేయించుకోవడం కోసం 2 కుర్రాళ్ళని తీసుకుని ఆ ఓనరు 2 రోజులు పని చేపిస్తే ఆ మొదటి రోజున కొంత చేశారంట. రెండో రోజున ఆ బావిలోకి దిగిన తర్వాత 2 కుర్రాళ్ళు కూడా రాకపోతే ఆయన కూడా దిగాడు. 3 చనిపోయారు సెప్టిక్ ట్యాంక్లో పడి. 3 చనిపోయిన తర్వాత 3 డెడ్ బాడీస్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తుంది. హాస్పిటల్ దగ్గర సహజంగా ఈ పిల్లలు చిన్నపిల్లలు చనిపోయారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా మన సెప్టిక్ ట్యాంక్లో పనిచేస్తారంటే వాళ్ళ జీవన స్థితి ఏ రకంగా ఉంటుంది? పూర్తిగా అట్టడుగున్న కుటుంబాలే కదా అవి. వాళ్ళు మా కుమారుడు చనిపోయాడు కదా అని చెప్పేసి వాళ్ళు ఏదో కాంపన్సేషన్గా వాళ్ళు అక్కడ అడగటం జరిగితే ఆ రోజున ఆ రెస్టారెంట్ ఓనర్ కుమారుడు వీళ్ళిద్దరికీ కూడా చెరుకు 2.5 లక్షలు ఇచ్చిన మాట వాస్తవం. ఇచ్చాడు, అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు మంత్రి గారు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ రోజున అందుబాటులో లేక వీళ్ళకి కుటుంబాలకి ఏదో చేద్దామనే ఉద్దేశంతో తర్వాత ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2 కుటుంబాల నుంచి కూడా అప్లికేషన్ పంపించాడు. పంపించిన తర్వాత ఒక్క కుటుంబానికి వచ్చింది. ఒక కుటుంబానికి ఏదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు. ఆ వచ్చిన కుటుంబమే ఈ గంగమ్మ కుటుంబం. ఆ గంగమ్మ కుటుంబంకి వచ్చిన తర్వాత ఆ చెక్కు కోసం కవర్ చేసి మున్సిపల్ చైర్మన్ గారి భర్త కవర్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. భార్య భర్తలు ఇద్దరు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, ఇట్లా మినిస్టర్ గారు చెప్పారమ్మా దీంట్లో సగభాగం మాకు ఇవ్వాలి, సగభాగం నువ్వు తీసుకో అంటే ఒకసారిగా విస్తుపోయింది. అదేంటయ్యా మేమేదో రోడ్లు అమ్మటండి బతికే వాళ్ళమే, మాకు వచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బుల్లో కూడా మీరు సగం అడుగుతున్నారు ఏందని పాపం అమ్మ నేను మంత్రి గారితోనే మాట్లాడతాను అని చెప్పేసి చెప్పటం. తర్వాత 2 రోజులు అమ్మ మంత్రి గారి కోసం తిరగటం. ఒక ఫైన్ మార్నింగ్ మంత్రి గారు ఉంటే మంత్రి గారు లోపలికి వెళ్ళి అడిగిన తర్వాత మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏంటి, నేను ఆ రోజున పంచాయతీ చేశాను, ఆ ఓనర్ గారు ఇచ్చినటువంటి 2.5 లక్షలు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన తర్వాత దీంట్లో నుంచి వాళ్ళకి రియంబర్స్మెంట్ చేపిస్తానని చెప్పాను నేను, అందుకని మీరు వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా చెప్తే లేదండి నేను సేటు గారి దగ్గరికి వెళ్ళాను, సేటు గారు నాకేం అవసరం లేదమ్మా, నేనేమి అడగలేదు, మేము ఇచ్చిన డబ్బులు మీ పిల్లలు చనిపోయారు కాబట్టి మేము కానీ ఇచ్చాము, మీకు గవర్నమెంట్ నుంచి ఎంత వస్తే అంత మీరు తీసుకోండి చెప్తే దాని నుంచి నాకు అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అదే మాట రాంబాబు గారికి చెప్తే రాంబాబు గారు వ్యంగ్యం మీకు తెలుసు కదా, వ్యంగ్యంగా ఓహో వాళ్ళకి అవసరం లేదేమో నాకు కావాలి నాకు ఇవ్వండి అని చెప్పేసి ఓపెన్గా అక్కడ ఉన్నటువంటి ఇది చెప్తుంది. ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి కనుక రికార్డ్ అయ్యంటే అవి కూడా తీయండి అని చెప్తుంది ఓపెన్గా. ఇంకా అంతకంటే ఎవరు చెప్తారండి? ఒక అభాగ్యరాలు వచ్చేసి ఆ రకంగా చెప్తుంటే దానికి ఈయన కథలండి నేనేదో పంచాయతీ చేశాను. అసలు ఎంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఒక మంత్రి హోదాలో ఉండి చనిపోయినటువంటి కుటుంబాలకి బీద కుటుంబాలకి నువ్వు పంచాయతీ చేయటువంటి అసలు యువతలు ఉన్న ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ రెస్టారెంట్లు ఉన్నాయి, రెస్టారెంట్ నడుపుతున్నటువంటి ఒక బిల్డింగ్ ఓనర్ అంటే వాళ్ళకి డబ్బులు దాదాపుగా గట్టిగా ఉన్నటువంటి ఫ్యామిలీ. వాళ్ళేమి రాజీ చేయమని చెప్పలేదా నిన్ను? వాళ్ళేం నిన్ను రాజీ కోరి నేను డబ్బులు ఇస్తాను మళ్ళీ నాకు వచ్చిన తర్వాత ఇమ్మని చెప్పలేదే. అది కాదు కదా అక్కడ అసలు ఒక మంత్రి స్థానంలో ఉండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇప్పించడం ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ 2.5 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో 2.5 లక్షల రూపాయల ముందు యజమాని ఇచ్చాడు కదా, ఆ 2.5 లక్షల రూపాయలకి ఈ వచ్చినటువంటి అమౌంట్లో రీప్లేస్ చేస్తానని ఈయన అన్నారు. ఆ విషయాన్ని మరి మీరు ఆ యజమాని ఎవరున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుమారుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా కనుక్కోవడం జరిగిందా? అరే మేము కనుక్కోవడం ఎందుకంటే ఆమె ఎవరైతే బాధితురాలని చెప్తుంది కదా. నేను వెళ్ళి అడిగానంటే సేటు గారి అబ్బాయిని అడిగాను, సేటు గారి అబ్బాయి మేము ఎప్పుడు అడగలేదమ్మా, అసలు అది కాదు మీకు ఆ రోజు నేను ఇవ్వదలుచుకునే ఇచ్చాను అని ఓపెన్గా చెప్తుంది కదా. ఆమె చెప్తుంటే ఇంకా మేమెందుకు ఇప్పటికే మేమేదో చేసామని ఏడుస్తున్నారు వాళ్ళు అంతబడి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి పాపం ఏ రకంగా ఉందో మనకు తెలుసు. కరిస్తే కప్ప కోపం, ఇడిస్తే పాము కోపం అన్నట్టుగా ఇవాళ తయారైంది వాళ్ళ పరిస్థితి. ఏమి అర్థం కాక వాళ్ళు ఎందుకు పోస్టింగ్లు చేస్తున్నామో మనం ఎందుకు ఉద్యోగం చేస్తున్నామని పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఒక ఎంత చెప్పుకోలేని బాధలో వాళ్ళందరూ ఉన్నారు. ఇవాళ
మంత్రి గారి మీద మేము కంప్లైంట్ ఇచ్చాం. మంత్రి గారి మీద ఇవ్వగానే కడతారని మేమే ఎక్స్పెక్ట్ చేసింది కాదు కదా. సో ఆ రోజున మేము ఎంక్వైరీ చేసి మనం దాన్ని పక్కన పడేశారు. కానీ ఇవాళ నిన్న ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే క్లియర్గా ఆయన ఒప్పుకున్నాడు. నేనేమంటానంటే అంబటి రాంబాబు గారికి తప్పు చేయటం తెలుసు, తప్పు చేస్తాడు, మళ్ళీ ఆ తప్పును కూడా ఒప్పుకుంటాం కూడా ఆయనలో ఉన్న గొప్ప నైజం. దానికి మేము ఆయనకి టప్పట్లు కొడతాం, ఖచ్చితంగా టప్పట్లు కొట్టమంటే కొడతాం. ఆయనంతటికి ఆయన ఏం చెప్పాడు, నేను ఆ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను రికమెండ్ చేశాను. అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఏ రకంగా వస్తుంది, ఎమ్మెల్యే చెప్తేనే కదా వచ్చేది. నేను వాళ్ళ తరపున చెప్పాను, చెప్పిన తర్వాత ఒకళ్ళకి రాలేదు, ఒకళ్ళకి వచ్చింది. ఆ రాను వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వైశ్య కుటుంబాలు 2.5 లక్షలు ఇచ్చినాయి. త్వరలోనే మేము సత్తెనపల్లి వేదికగా మరొకసారి ఆయన మీద విరుచుకుపడతానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రజెంట్ ఇష్యూ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఈ సత్తెనపల్లికి సంబంధించి ఈ గంగమ్మ కుమారుడికి సంబంధించిన చెక్కు వ్యవహారంలో మాత్రం జనసేన మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. వాళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంది. ఒకవేళ మినిస్టర్ కనుక న్యాయం కనుక చేయకుండా ఆ చెక్కు కనుక రానికుండా చేస్తే మాత్రం ప్రభుత్వం వైపు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అవసరమైతే ఆమరణ దీక్షకైనా కూర్చుంటాం, ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేదాకా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకోమని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్